ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ప్రతిదినము మీరు పెడుతున్న కామెంట్స్ మేము చదువుతా ఉన్నాం. చాలా మంది ప్రార్థన అవసరతలు కోరుతా ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తారు. ఒక మాట చెప్తాను, మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగే దేవుడై ఉన్నాడు. మరి ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నిరాశ చెందుతావు? ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కీర్తన గ్రంథము 26వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది. ఏమియో సందేహం లేకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచితిని అని భక్తుడు అంటాడు. అవును ప్రియులారా, ఏమియో సందేహం లేకుండా నీ దేవుని యందు నమ్మకము ఉంచొచ్చు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు. మరెందుకు అపనమ్మకంతో అవిశ్వాసంతో ప్రార్థన చేస్తావు? ఈరోజు నువ్వు నమ్మకముతో, సంపూర్ణమైన భక్తితో, విశ్వాసంతో నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. కానీ చాలా మంది అపనమ్మకంతో ప్రార్థన చేస్తారు, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తారు. దేవుడు చేస్తాడా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు పిల్లలు పుడతారా? నాకు ఈ రోగం నయమవుతుందా? నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందా? నా కుటుంబం కట్టబడుతుందా అని చాలా మంది అపనమ్మకంతో ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి అపనమ్మకం లేకుండా ప్రార్థన చేయడం నేర్చుకుంటే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తారు. నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో విసుగక ప్రార్థన చేస్తావా? నా జీవితంలో నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఒకటే అడిగానయ్యా, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కదయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, నన్ను స్వస్థపరిచారు, ఆధ్యాత్మికంగా నన్ను ఎదిగింపజేశారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ రోజు ఉంచారయ్యా. నా జీవితంలో చేసిన దేవుడే నీ జీవితంలో కూడా ఆయన కార్యములు చేయగలడు. ఈ రోజు నుంచి అవిశ్వాసంతో, అపనమ్మకంతో ప్రార్థన చేయొద్దు. నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నానయ్యా. వారు ఏ విషయం కొరకై ప్రార్థిస్తున్నారో ఆ ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. అయ్యా, వారి కన్నీటిని నాట్యంగా మార్చండి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అయ్యా. వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా. కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా. ఏ దుష్టుడు, ఏ బలహీనతలు, అనారోగ్యాలు ఎవరికి రాకుండా నీవే తోడుగుండండి అయ్యా. అయ్యా, నమ్మకంగా మేము నీ కొరకు జీవించడానికి మీరే కృప చూపండి. ఏ సాతాను ఉచ్చుల్లో మేము పడిపోకుండా అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి సాతాన్ని అయ్యా మా కాళ్ళ క్రింద చితక త్రొక్కే శక్తి, ఆ బలము, విశ్వాసము మాకు దయచేసి మహిమని మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.